వైజ్ఞానిక అభివృద్ధి అంటే ఇటీవల కాలంలో వచ్చిందని అనుకోవద్దు. సృష్టి మొదలై ఇప్పటికి ఎన్ని జరిగాయో, ఎన్నెన్ని మార్లు వైజ్ఞానికమైన అభ్యుదయాలు సాధించి ఒక దశకు వెళ్ళి మళ్ళీ పతనమవుతూ ఉత్థాన పతనాలు ఏ సమాజానికైనా తప్పవు. కానీ ఇవాళ విజ్ఞానం వచ్చింది, ఇదివరకటి కాలమంతా అంధయుగం అనుకోవడం ఒక అంధత్వం. అప్పుడు ఎన్ని వైజ్ఞానికాలు వచ్చాయో మనకేం తెలుసు, కొంతకాలానికి అయిపోతాయి, మళ్ళీ ఒక అజ్ఞానపు యుగం, మళ్ళీ ఏవో. అప్పుడు ఆవిష్కరించిన పద్ధతులు వేరు, ఇప్పుడు ఆవిష్కరించే పద్ధతులు వేరు. ఇలాంటి వైజ్ఞానం అప్పుడుందని చెప్పడానికి లేదు. అప్పుడుండే విజ్ఞానం అప్పుడున్నది, కాలగతిలో పోయి ఉండొచ్చు, అనేక దాడులు జరగవచ్చు, ప్రాకృతిక వైపరీత్యాలు జరగవచ్చు. ఇది ఆలోచించాల్సిన విధానం అండి ఇక్కడ. అంతేగాని మూర్ఖంగా ఇటీవల కాలంలో వచ్చే సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ తీసుకుని ఇదివరకు లేదు అనడానికి లేదు. మన పురాణాల పుష్పక విమానం గురించి, మరో విమానం గురించి చదువుతాం. భారతం చదివితే చాలు అనేక కట్టడాలు నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. వాటి ఆనవాళ్ళు కూడా ఇప్పుడు కనబడుతున్నాయి. అప్పుడు విజ్ఞానం లేదా? ఉంది. తర్వాత జరిగిన అనేక దాడులు మనం ఏం కోల్పోయాం, మనకేం తెలుసు? కనుక ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా దేశం యుగాల క్రితమే విజ్ఞాన దేశం. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఈ కోణంలో మీరు పరిశీలించాలంటే పాశ్చాత్యులు కూడా రీసెర్చ్లు చేశారు. మనకున్న నిర్మాణ విజ్ఞానం అంటే ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్ స్కిల్స్, వాటికి ఎప్పటికీ మనకున్న ఆలయ కట్టడాలే చాలు కళ్ళు తిరిగిపోతాయి, ఒక బృహదీశ్వరాలయం లాంటివి చూస్తే. అలాగే మనకున్న వైద్య ప్రగతి, అంతరిక్ష విజ్ఞానం, ఇవన్నీ ఆలోచిస్తే వాటి టైమ్స్ మనం వేస్తే ఇప్పుడు ఎవరైతే ఈ యుగంలో జ్ఞానం మొదలైన దగ్గర నుంచి చెప్తున్నారో దానికంటే పూర్వం నుంచి ఉన్నాయి. ఇది ఒక గర్వించదగ్గ అంశం, తెలుసుకోదగ్గ అంశం, తిరిగి దీన్ని పునరుద్ధరించుకోవలసిన అంశం. ఇది తెలుసుకోండి. ఇక్కడ మనకింత జ్ఞానం ఉందనొక ప్రైడ్ ముందు మనకుంటే మన దేశం అభ్యుదయాన్ని పొందగలదు. ఇదే అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట. ముందు ప్రైడ్ కావాలండి, అప్పుడు మన దేశం గొప్పతనం బయటపడుతుంది. మరి ఇక్కడ విషయాలు ఏం చెప్తారు? ఒక శరీరాన్ని భద్రపరిచింది ఆవిడ తనకున్నటువంటి విజ్ఞానంతో. ఇప్పుడు వీరు వెళ్ళి, అమ్మా లోకక్షేమం కోసం నీ పుత్రుడి శరీరం కావాలన్నారు. సరే అని ఇచ్చారు. ఇప్పుడు ఆ శరీరాన్ని మథనం చేస్తున్నారు. మథనం అంటే కవ్వం పెట్టి చిరికారని బొమ్మ కట్టుకోకండి. మథనం అనే మాటకే ఒక దశ నుంచి మరొక దశలోకి మార్పు చెందించుట అని అర్థం. ఆ పద్ధతులు వారి. ఇప్పుడు మీరు క్లోనింగ్ అంటున్నారు. ఆ శరీరంలో ఏ అణువుని ఏ విధంగా మథనం చేస్తే ఏ రకమైన శక్తి వస్తుంది అనే ఒక విజ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది. ఇది ఆలోచించవలసింది. అప్పటి విజ్ఞానం. దాని తర్వాత శరీరాన్ని మథనం చేయడం మొదలుపెట్టారు. అందులో మొదటిగా ఊరు మథనం చేశారు వారు. ఆ ఊరు మథనం చేసినప్పుడు ఆ ఊరువుల నుంచి ఒక నల్లని పురుషుడు బయటకు వచ్చాడు. అతన్ని నిషేధ పక్కవపో అన్నారు. అంటే అతడి దేహమునందు పాప సంస్కారాల వల్ల కలిగిన ఒకనొక లక్షణం ఏదిందో అది బయటకు వచ్చిందండి. ఇది మథనం వల్ల వాడిని పక్కకు పో అన్నారు. ఆ తర్వాత అతన్ని బాహువులు మథనం చేస్తున్నారు. ఆ మథనం చేసినప్పుడు అందులోంచి ఉద్భవించారు. భుజమథనం వల్ల బాహుభ్యాం మధ్యమానాభ్యాం మిథునం సమపద్యత. బాహుమథనం చేసినప్పుడు ఒక స్త్రీ పురుష మిథునం బయటకు వచ్చిందండి. ఇక్కడ వాళ్ళు మహా తేజస్సుతో ప్రకాశిస్తున్నారు. ఒక విధంగా నా విష్ణు పృథ్వీపతి అంటే అర్థం ఇది. ఆ విష్ణు తేజస్సు వాళ్ళు ఉంది, అది ఉపాధిగతంగా ఉంది. జీవగతంగా వాడి బుద్ధిలో దోషాలు ఉన్నాయి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక ఆ శరీరములో ఊర్ధ్వమైన భుజముల మథనం చేసినప్పుడు వాడుల అంశప్రాయముగా ఉన్నటువంటి విష్ణు తేజస్సు రెండు రూపములతో బయటకు వచ్చినది. ఆ వచ్చిన వెంటనే ఆ స్వరూపం మహా తేజస్సుతోన్నది. ఒకటి పురుష రూపం, ఒకటి స్త్రీ రూపం. అత్రతు ప్రథమో రాజ్ఞాం పుమాన్ ప్రథయిత యశః. ఇతడు ఇప్పుడున్న అందరు రాజుల్లోనూ ప్రథముడై కీర్తిని విస్తరింపజేస్తాడు గనక ఈయనకి పృథు అని పేరు పెట్టారు. పృథు చక్రవర్తి ఈయన మహానుభావుడు అండి. ఆయన చరిత్ర వింటే పాపాలు పోతాయి. ఇవాళ మనకు ఆ యోగం లభించింది. పృథు. రోజు పొద్దున్నే పృథ్వీ మీద ఉన్న మనందరం తలంచుకోవలసిన పేరు పృథు. పృథు చక్రవర్తి. ఆ వచ్చిన తల్లి అర్చిర్నామ వరారోహ పృథుమేవావరుంధతి. ఆవిడ అర్చి అని పేరు కలిగిన తల్లి. ఆవిడ లక్ష్మీ అంశ, ఈ నారాయణ అంశ. వారు ఉభయులకి వివాహం చేసి పట్టాభిషేకం చేశారు. వెంటనే కొందరు కనుబొమ్మలు చిట్లింపబడతాయని తెలుసు. ఇద్దరు ఆయన నుంచి వచ్చినప్పుడు అన్నా చెల్లెళ్ళవారు కదా, వివాహం ఏమిటని. అది గర్భజమైనటువంటి సంతానానికైతే ఆ లక్షణం ఉంటుంది. కానీ ఇలా శరీరమథనం చేయగా ఒకే శరీరం నుంచి ఉద్భవించే అయోనిజ సంతానానికి మాత్రము ఈ వరసలు వర్తించవు. అది తెలుసుకోవాలి ఇక్కడ. శతరూప స్వయంభూ మను వలెనే వారు ఒకే బ్రహ్మదేహం నుంచి వచ్చారు కదా. కానీ ఎలా పుట్టేమనే దాన్ని బట్టి వావి వరస ఉంటాయి. అందుకే తేజస్వంతులైన వారు మహర్షులు, అయోనిజులు, వీళ్ళ విషయంలో లెక్కలు వెళ్ళవు. ఇది తెలుసుకోగలిగితే ఒక ద్రౌపది అర్థమవుతుంది. ఇప్పుడు వీరు అర్థమవుతారు. ఇవన్నీ లోతైన అంశములు.
అప్పుడు వారు ఉభయులకి వివాహం జరిగినది. పృథుచక్రవర్తికి పట్టాభిషేకం. పృథుచక్రవర్తి పట్టాభిషేక ఘట్టం కూడా అద్భుతమైన అంశమే. బ్రహ్మాది దేవతల దగ్గరుండి చేశారండి పృథుచక్రవర్తికి పట్టాభిషేకం. చాలా రమ్యమైనటువంటి సన్నివేశం అది. పృథుచక్రవర్తి పాలన చాలా అద్భుతంగా జరుగుతున్నది. ధర్మబద్ధమైన పాలనని అందించాడు పృథుచక్రవర్తి.